నమస్తే. నేను ఆదిమూలపు శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, దేశంలోనే ఒక పటిష్టమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ క్రమంలో నష్టపోయిన వారిని, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన చెప్పారు. గ్రామ స్థాయి దాకా బలోపేతం చేయడం కోసం అధ్యక్షులందరూ కింది స్థాయి దాకా జిల్లా మొత్తం పర్యటించాలని ఆయన కోరారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి తాను చేయాల్సిందేంటో గుర్తి ఇప్పుడు ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఓటమి తర్వాత కొంత పార్టీ పైన దృష్టి కేంద్రీకరించిన మాట వాస్తవం. అయితే ఇది సరిపోతుందా అనేది ప్రశ్న. ఆయన జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. తాడేపల్లి పిలిచి అది నాయకులతో మాట్లాడడం కాదు, ఆయనే జిల్లాలకు వెళ్ళాలి. అక్కడ జిల్లా స్థాయి నాయకత్వం కంటే ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే అసలైన ఫీడ్బ్యాక్ ఆయనకు వస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత మెల్లమెల్లగా నాయకులకు దగ్గర అవుతున్నారు. క్రమంగా నాయకులతో సమావేశం అయ్యేది ప్రారంభించారు. దీన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి జిల్లా స్థాయిలో కూడా ఆయన పర్యటించాలని, ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నారు. వాస్తవంగా జిల్లాల్లో అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య చాలా గ్యాప్ ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ గెలుపు కోసం పనిచేయలేదని, తాత్సారంగా ఉండిపోయారని చాలా మంది చెప్తుంటారు. ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అనే అభిప్రాయం ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పడింది. అందుకే ఇంతటి ఘోర పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి చెవిచూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పార్టీని పునర్వ్యవస్థీకరించడం, లేకపోతే బలోపేతం చేయడం అనే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకి, నాయకత్వాలకి ఆయన పిలుపునిస్తున్నారు. పార్టీని ఓన్ చేసుకోవాలని, వాళ్ళ యజమానులుగా భావించాలని, అదేవిధంగా నాయకుల్లో ఒక మంట అనేది పుట్టాలని, అప్పుడే మనం బలపడగలమని చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవమే కానీ దీనికి తగిన ప్రోత్సాహం, తగిన నమ్మకం కలిగించాల్సింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. అలాంటి నమ్మకం కలిగించలేకుంటే ఇప్పుడు కూడా ఆయనకున్న లక్ష్యం పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన ప్రాధాన్యత క్రమంలో జిల్లా స్థాయిల దాకా వెళ్ళి ద్వితీయ శ్రేణి నాయకత్వ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ విధంగా చర్యలు తీసుకుంటేనే వైసీపీ ఆయన అనుకున్నట్టుగా బలపడే అవకాశం ఉంటుంది తప్ప కేవలం తాడేపల్లిలో సమావేశాలు జరిపి నాయకులకు దిశానిర్దేశం చేసినంత మాత్రాన అది పూర్తవుతుందని మాత్రం, ఆయన లక్ష్యం నెరవేరుతుందని మాత్రం అనుకోలేము. నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశం తర్వాత వైసీపీ అనుకూల వ్యక్తులే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జోకులు వేసే సమయం ఉన్నా తమకు నవ్వే ఓపిక లేదంటూ ఏకాలుగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నిటిని ఆయన అర్థం చేసుకుంటారా, లేక ఇప్పుడున్న ధోరణిలోనే కొనసాగుతారనేది చూడాలి. నమస్తే.